నాకు సహాయం చేయండి ప్రభు. మా సంఘం మీదకి నేను పుట్టినది మొదలుకొని వినలేదయ్యా సంఘాలు మూయబడడం అనేది. ఇప్పుడు చూడాల్సి వస్తా ఉంది. మా సంఘాలు మూయబడ్డాయి ప్రభు. నా ప్రార్థన లేమి అని, నా హృదయంలో భారం లేకపోవడం అని, నేను కన్నీరు కాచకపోవడం అని, మీ సన్నిధిలో వనకపోవడం అని, నైనా మీకు భయపడాల్సిన విధంగా నేను భయపడలేదని ఒప్పుకుంటూ క్షమాపణ వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, మీ కృపను ఎన్నోసార్లు నేను దుర్వినియోగం చేశానని నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. ప్రభువు క్షమించండి నైనా. ఈ ఉగ్రత దినాన మీరు దాచబడుదురు అనే మీ ఆదరణకరమైన మాటను గుర్తు చేసుకుంటున్నాం. కనుకే నైనా మీరు మాకు ఈ సమయాన్ని ఇచ్చారు ప్రభు. మీకు వందనాలు. దయతో నన్ను క్షమించి నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరే నీ స్వరాన్ని వినిపించి నీ సన్నిధిలో నాయనా ప్రార్థన అవసరతలు ప్రార్థన చేయడానికి నన్ను మమ్మల్ని ఆయత్తపరచమని, సిద్ధం చేయమని ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని యెహోషాపాతు రాజు, యోధా ప్రజలు చేసిన ప్రార్థన మనం ఇప్పుడు చదువుకున్నాం. గొప్ప భయం నుంచి గొప్ప విజయంలోకి నడిపించిన సందర్భం ఇది. ఘోరమైనటువంటి నిరాశ కోపంలో నుంచి నిరీక్షణ శిఖరానికి చేర్చినటువంటి ప్రార్థన ఇది. అలానే గొప్ప ఆపద కలిగినటువంటి పరిస్థితుల్లో అగాధం నుంచి ఆశీర్వాదాల వైపు నడిపించిన ప్రార్థన ఈ ప్రార్థన అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. యెహోషాపాతు, యోధా రాజ్య ప్రజలందరూ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చాలా చాలా దారుణంగా ఉంది. చాలా విపత్కరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మరణం వాళ్ళని చుట్టుముట్టింది. భయం, దుఃఖం, వేదన, నలుమూలల ఎటు చూసిన చీకటి, అంధకారం, ఏమీ పాలుపోని అర్థం కాని పరిస్థితుల్లో ఆ రాజు, ఆ ప్రజలు వాళ్ళు ఉన్నారు. ఇలాంటి భయానకమైన దిక్కుతోచని అయోమైనటువంటి పరిస్థితుల్లో యెహోషాపాతు, యోధా ప్రజలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళ నిస్సహాయ పరిస్థితిని ఆలకించగలిగిన వాడు, ఆ ఆపద నుంచి తప్పించగలిగిన వాడు ఒక్క దేవుడే అని వాళ్ళు దేవుని వైపు మాత్రమే చూడడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఇక అంతకంటే గత్యంతరం మాకు లేదు అని దేవుని సన్నిధిలో తమ హృదయాలు కుమ్మరించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఎందుకు అంటే ఆయన ఆర్తధ్వనిని ఆనందధ్వనిగా చేసే దేవుడని, ఆదరించి ఆదుకునేటువంటి దేవుడని, లోతైన గోతి నుంచి పర్వత శిఖరాల మీద నిలబెట్టగలిగినటువంటి దేవుడని వాళ్ళకి చరిత్ర నుంచి నేర్చుకున్నారు. వాళ్ళు గతంలో వాళ్ళ ఇశ్రాయేలు జాతిని దేవుడు ఎలాంటి పరిస్థితుల నుంచి తప్పించాడో, రక్షించాడో, తమ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ శిక్ష నుంచి ఎలాగా వాళ్ళని తప్పించి ఆనందం వైపు వాళ్ళని నడిపించాడో వాళ్ళు అనేక అనుభవాలు వాళ్ళ పితరుల నుంచి నేర్చుకున్నారు. అందుకే వాళ్ళు ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు అని వాళ్ళు వాళ్ళ ప్రార్థన ద్వారా ఇప్పటి తరంలో ఉన్న మనకి, ఇప్పటి దినాల్లో ఉన్న మనకు కూడా వాళ్ళు సాక్ష్యం ఇస్తా ఉండడం, ఈ సాక్ష్యమే మనం ఇప్పుడు చదువుకున్నాం. ఈనాడు మన సంఘాల్లో కూడా అనేకుల పరిస్థితి, మన కుటుంబాల పరిస్థితి, మన దేశ పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది అనడం కూడా అది తక్కువేమో అనిపిస్తుంది. అంత దారుణంగా మన పరిస్థితులు ఉన్నాయి. కరోనా ఎంత కల్లోలం సృష్టిస్తా ఉందంటే అది మన కళ్ళతో చూస్తా ఉన్నాం. ఎందరో జీవనోపాధి కోల్పోతా ఉన్నారు. రోగం వస్తే హాస్పిటల్లో బెడ్లు దొరకట్లేదు, వైద్యానికి డాక్టర్లు కూడా దొరకట్లేదు. ఇంటి నుంచి బయటకు వస్తే ఎంత ప్రమాదాన బారిన పడాల్సి వస్తుందో అనేటువంటి భయం ప్రతి ఒక్కరిని ఉక్కిరి చేస్తా ఉంది. ఎవరైనా పొరపాటున మన దగ్గర తుమ్మారు అంటే భూకంపం వచ్చినంత భయం మనుషులకు కలుగుతా ఉంది.
ఇంట్లో ఉన్న కాస్త ఒళ్ళు వెచ్చబడ్డా, దగ్గు వచ్చినా, తుమ్ములు వస్తున్నా, భూమి నెరవేర్చిందేమో అని, లోపలికి వెళ్ళిపోతున్నామేమో అనేటువంటి భయం మనుషుల్ని కుంగతీస్తా ఉంది. గవర్నమెంట్ ఏమో ఎవడి మానాన వాడిని వదిలేసింది. అంటే ఒక మాటలో చేతులు ఎత్తేసింది గవర్నమెంట్. ఏ ఇంట్లో ఇద్దరు మాట్లాడుకున్నా కరోనా గురించిన మాటలు తప్పనిసరిగా వాళ్ళ సంభాషణలో వస్తా ఉన్నాయి. ఇంత ప్రమాదకరమైన భయం గొలిపేటువంటి మరణం చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో మనందరం ఉన్నాం అనేది మనందరికి తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో యోధా ప్రజలు కూడా ఉన్నారు. ఆనాడు యోధా ప్రజలు యెహోషాపాతు ఉన్నారు. వాళ్ళు వాళ్ళు చేసిన పని ఏంటి, మనం చేయాల్సింది ఏందనేదే గుర్తు చేసుకొని ముగిద్దాం. 20వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదా వారు యెహోవాని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిది. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారో 3 విషయాలు చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారో 3 విషయాలు. ఆ భయంకరమైన, భయానకమైన, విపత్కరమైన మరణం చుట్టిన పరిస్థితుల్లో వాళ్ళు చేసిన 3 విషయాలు ఇక్కడ రాయబడినాయి. ఒకటి ఏంటంటే, వాళ్ళు దేవునికి ప్రార్థన చేయాలి అని వాళ్ళు అనుకొని ఫస్ట్ ఏం చేశారంటే మనసు దేవుని మీద నిలిపారు. నా చుట్టూ మరణం ఉంది, మరణకరమైన పరిస్థితులు ఉన్నాయి, చాలా బాధాకరమైనటువంటి వార్తలు నాకు అందుతా ఉన్నాయి, కానీ నా మనసు దేవునిపై నిలపాలి అని యెహోషాపాతే కాదు, ఆ దేశ ప్రజలందరూ నిలిపారు అని బైబిల్ సాక్ష్యం ఇస్తా ఉంది. మొట్టమొదటిది వాళ్ళు మనసు నిలిపేటువంటి పని చేశారు. రెండోది ఉపవాస దినాన్ని ప్రకటించుకున్నారు. ఆహారం కంటే, పోషణ కంటే, భద్రత కంటే, మా శరీరం ఆనందంగా ఉండడం కంటే, ఇది క్షీణించిన, ఇది సృష్టించిన, ఇది ఏమైపోయినా దేవుని దగ్గర మనకి సమాధానం దొరుకుతుంది. ఆ దేవుడు మనకి సమాధానాన్ని ఇచ్చే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, జవాబిచ్చేటువంటి దేవుడు, సమస్యకి పరిష్కారం ఇచ్చే దేవుడు అని వాళ్ళు ఉపవాస దినాన్ని ప్రకటించినట్టుగా మనం చూస్తాం. నిజానికి ఉపవాస దినం ప్రకటించాలి అంటే శత్రువు చుట్టూ ఉంటే, వీళ్ళు ఉపవాసం ఉండి ఖాళీ గడుపుతూ ఉంటే, ఒకవేళ అవసరమైతే యుద్ధం ఎలా చేస్తారంటే వాళ్ళ మనసుల్లో ఆ ఆలోచన వచ్చి ఉండదా? ఉపవాసం ఉన్న వాళ్ళని ఓడించడం ఎంత ఈజీ. అయితే ఇవన్నీ ఆలోచించాల వాళ్ళు. ఒకటే, దేవుడు తప్ప ఈ పరిస్థితిలో సహాయం లేదు. నా బలం, నా సామర్థ్యం, నా శక్తి, నా తెలివితేటలు, మేము కూర్చొని ప్రణాళికలు వేసుకోవడం, మాకు ఆయుధాలను ఇవేవి కూడా అంటే మనిషిగా నేను సమకూర్చుకునే ఏది కూడా నాకు సహాయం చేయదు దేవుడు తప్ప. ఈ నిర్ణయానికి వచ్చారండి యెహోషాపాతు, ఆ యోధా ప్రజలు. అదే ఉపవాస దినం ప్రకటించుకున్నారు. మూడవదిగా దేవుని సహాయం కోసం వేడుకున్నారు. దేవా నువ్వేనయ్యా మాకు. 3 చేశారు. తర్వాత 3 వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రార్థనలో దేవుని ముందు ఉంచారు. 3 విషయాలు ఉంచారు వాళ్ళు. ఏమని ఉంచారు అనంటే 20వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 2 దినవృత్తాంతాలు 20:12 చూస్తే 3 విషయాలు వాళ్ళు దేవుని ముందు ఉంచారు. 3 చేశారు, 3 దేవునికి విన్నవించారు. ఏంటంటే ఆ 3 విషయాలు ఇక్కడ రాయబడతా ఉన్నాయి. ఒకటి, మా మీదకి వచ్చిన ఈ ఈ ఈ ఈ ఈ ఈ పరిస్థితిని, ఈ గొప్ప సైన్యాన్ని ఓడించడానికి లేదా యుద్ధం చేయడానికి మా శక్తి చాలదు అన్నారు. మన మీదకి వచ్చిన ఈ కరోనా పరిస్థితి, ఈ కరోనా వల్ల సంభవించేటువంటి రకరకాల పరిణామాలు మనం ఎదుర్కోవడానికి ఏ మానవుడికి శక్తి చాలదు అనేది మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మన శక్తి చాలదు. ఇది మనం ఒప్పుకొని తీరాలి. రెండవదిగా వాళ్ళు ఏం చేశారంటే, మాకు ఏమీ తోచదు, ఇది చేద్దామా, అది చేద్దామా, ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా, ఇవన్నీ వ్యర్థం ప్రభు. మాకు ఏది తోచదు. నువ్వు మాత్రమే తోచావు మాకు. నువ్వు మాత్రమే మాకు మార్గం.
నువ్వు మాత్రమే మాకు ఆ దారి, నువ్వు మాత్రమే మాకు అని దేవుని మీద ఆధారపడడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. మొట్టమొదటిది మాకు శక్తి చాలదు అని వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఒప్పుకున్నారు దేవుని దగ్గర. రెండోదిగా మాకు ఏం తోచదయ్యా, అంటే మేము ఏదన్నా ఆలోచించడానికి కూడా, ప్రణాళికలు వేయడానికి కూడా, దాని గురించి అది ఇది అని ఏదన్నా చేయడానికి కూడా మాకు తోచదు. మాకు తోచి ఏదన్నా తోచినా అది వ్యర్థం. మాకు ఏదన్నా తోచినా అది వ్యర్థం ప్రభా. నువ్వు నువ్వు మాత్రమే మాకు దిక్కు అని దేవుని దగ్గర అడిగారు. మూడవదిగా నీవే మాకు దిక్కు అన్నారు. మొట్టమొదటిగా మా శక్తి చాలదని ఒప్పుకున్నారు. రెండవదిగా తోచదు అని దేవుని దగ్గర ఒప్పుకున్నారు. అంటే మా ఆలోచన వ్యర్థం ప్రభా, నువ్వు మాత్రమే మమ్మల్ని నడిపించే దేవుడు అని ఒప్పుకున్నారు. మూడోది నీవే మాకు దిక్కు, అంటే నువ్వు బలపరచకపోతే, నువ్వు సహాయం చేయకపోతే, నువ్వు ఆదుకోకపోతే, నువ్వు చెయ్యి ఇయ్యకపోతే, నువ్వు మాకు తోడుగా ఉండకపోతే మాకు దిక్కే లేదయ్యా అని నువ్వే మాకు దిక్కు అని దేవుని దగ్గర ఒప్పుకున్నారు. 3 చేశారు. ఏం చేశారు అంటే వాళ్ళు ఉపవాస దినం ప్రకటించుకున్నారు. దేవుని మీద మనసు నిలిపారు. అందరూ ఏక మనసు దేవుని మీదనే నిలిపారు. మూడవదిగా వాళ్ళు దేవుని సహాయం కోసం వేడుకున్నారు. 3 చేశారు. 3 వాళ్ళు దేవునికి విన్నవించారు. ఏమనంటే మా శక్తి చాలదు, మాకేం తోచదు, నువ్వే మాకు దిక్కు అని ఈ 3 ప్రార్థన చేశారు వాళ్ళు. ఇలా చేయటం వల్ల, ఇలా ఎందుకు చేశారు అని అంటే వాళ్ళ రీజన్ ఏంటి, దాని వెనుక వాళ్ళకున్నటువంటి బేస్ ఏంటి వాళ్ళకి అలా చేయడానికంటే 20 అధ్యాయం 6వ వచనం ఈ విధంగా మాట్లాడుతా ఉంది. 20 అధ్యాయం 6వ వచనం, మా పితరుల దేవ యెహోవా. వాళ్ళ బేస్ ఏంటంటే వాళ్ళకున్నటువంటి నమ్మకం ఏంటి అంటే, వాళ్ళకున్న ఆధారం ఏంటంటే వాళ్ళ పితరుల దేవుడు. అంటే పితరుల జీవితాల్లో ఇలాంటి ఎన్నో ఎన్నో ఆపదకరమైన, మరణకరమైన, ఏమీ తోచని, దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పితరుల జీవితాల్లో వచ్చినప్పుడు ఆ పితరులు ఏ విధంగా ఈ దేవుడు ఆదుకున్నాడో వాళ్ళకి చాలా ఆ విషయాలు తెలుసు వాళ్ళకి. అందుకే వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు దేవుణ్ణి, మా పితరుల దేవ అని అడ్రస్ చేస్తా, యెహోవా నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే, నువ్వు ఆకాశం మీద ఉన్నావు, మేము భూమి మీద ఉన్నావు, మా బతుకు మేము బతుకుతున్నాం అని కాదు దాని అర్థం. నువ్వు ఆకాశం మందు ఉన్నావు అంటే నువ్వు సమస్తము చూస్తున్నావు, నీకు తెలియకుండా ఏది జరగదు. సమస్తం ఆకాశం మందు ఉన్నావు అంటే నువ్వు పైన ఉన్నావు, నీ ఆధీనంలో ఉన్నాయి, నీ వశంలో ఉన్నాయి. నీకు నీ 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 వశంలో లేనిది, నీ ఆధీనంలో లేనిది ఏదీ లేదు. సమస్తం నీ ఆధీనంలో ఉన్నాయి. అది ఆకాశం మందున్న దేవ అంటే వాళ్ళ అర్థం. తర్వాత నీవు బాహుబలము కలవాడవు. అయ్యా నీకు చాలా బలం ఉంది. ఎంత బలం అంటే నీ శక్తి ముందు, నీ బలం ముందు లొంగనది, లోబడనది ఏదీ లేదు. అంత బాహుబలము గలవాడవు అడ్రస్ చేస్తా ఉన్నారు దేవుని. తర్వాత పరాక్రమము గలవాడవు. ప్రభువా నువ్వు గనక కార్యం చేస్తే ఏది కూడా నీ ముందు తల దించనది, తల వంచనది, నీకు లోబడింది ఏ శక్తి లేదు ప్రభువా ఈ భూమి మీద. ఈ సృష్టిలో ఏది లేదని నువ్వు పరాక్రమము గలవాడవు అని అంటున్నారు. అలానే నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ ముందు కరోనా అయింది ప్రభువా, ఇంకా ఏది కూడా నీ ముందు తల ఎత్తలేదు నీ ముందు. ఫరోని గనక మన సాక్ష్యం పిలిస్తే ఆయన అంటాడు, మీరు ఎవరో ఇలా ఒక స్టేటస్ పెట్టారు, అది చెప్తున్నాను నేను. ఫరో అంటాడంట మనల్ని, మీరు కరోనా అనే ఒక్క తెగులకేసి వస్తున్నారు, దేవుడు నా మీదకి 10 తెగులు పంపించాడు, మరి నేనేమనుకోవాలా అంటాడంట. తిరుగుబాటు చేస్తే, లోపడకపోతే 10 తెగుళ్ళు ఎదుర్కొన్నాడు ఫరో. ఇప్పుడు మనకి ఒక తెగులే ఇచ్చాడు దేవుడు. అల్లాడిపోతున్నాం. కథలు ఇప్పుడు జరుగుతున్నటువంటి సంభవాలు కథలుగా చెప్పుకోవచ్చు. కన్నీరు ఆగదు వాళ్ళ విషయాలు వింటా ఉంటే. అంత భయంకరమైన, భయానకమైన సంగతులు జరుగుతా ఉన్నాయి. దేవుని తీర్పు ఎలా ఉంటుందో, దేవుని ఉగ్రత ఏంటో మనం చూస్తా ఉన్నాం. మనం తప్పకుండా, మన దేవుడు పరాక్రమం గల దేవుడు, మన దేవుడు ఆకాశమందున్న దేవుడు. ఆయన తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. మొదటి దినవృత్తాంతాలు 29:11 చూస్తే,
మన దేవుని యొక్క ఆ, ఆ, అద్భుతమైనటువంటి లక్షణాలని మనం అక్కడ చూస్తాం. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 11, 12 వచనాలని మనం చదువుకుందాం. అక్కడ ప్రాముఖ్యమైనటువంటి దేవుని లక్షణాలని మనం చూస్తాం. 29వ అధ్యాయం 11. భూమి ఆకాశములు అందుండు సమస్తమును నీ వశము. దేవుని చేతుల్లో లేనిది లేదు, అంటే చేతులకు బయట ఉండేది లేదు. అరే ఇది నాకు అందనిదే, నాకు చేతగాందే అని దేవుడు అండం. అన్ని ఆయన వశంలోనే ఉన్నాయి అని ఇక్కడ వాక్యం మనకు చెప్తా ఉంది. ఆ తర్వాత నేను కంటిన్యూగా ముందుకు వెళ్తున్నాను. 11 చివరిలో, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ప్రతి దానికి అధిపతి ఎవరంటే దేవుడే. ఆయన ఆజ్ఞాపిస్తే లొంగనది, లోబడినది ఇంకా ఏ శక్తి లేదు భూమి మీద, సృష్టిలో. తర్వాత 12వ వచనం చదువుతున్నాను మధ్య నుంచి. నీవు సమస్తమును ఏలువాడవు. ఆయన ఏలుబడిలో, ఆయన రూలింగ్ లో లేనిది లేదు. ఆయన ప్రతి దానికి ఆజ్ఞాపించి ఆ విధంగా చేయగలిగిన దేవుడు, తన మాట చొప్పున చేయగలిగినటువంటి దేవుడు ఆ దేవుడు. ఆ తర్వాత చివరికి వస్తున్నాను. హెచ్చించువాడును, అందరికీ బలమిచ్చువాడువు నీవే. నీవే అందరికీ బలమిచ్చే దేవుడు. ఈరోజండి మంత్రులు, మొన్న గుజరాత్ లో ప్రపంచ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ అతను, ఆయన చచ్చిపోయాడు కరోనాతో. ప్రపంచ బాడీ బిల్డింగ్ ఛాంపియన్, డబ్బులకు కొదువు లేదు, ఆరోగ్యానికి కొదువు లేదు. కరోనా వచ్చింది, అల్లాడి చనిపోయాడు. అందరికీ బలమిచ్చువాడు ఆయనే. ఆయనే నిన్ను నన్ను ప్రియా సహోదరి సహోదరులారా బలపరచగలిగింది మన దేవుడే. మనం తినే తిండి కానీ, మనకున్న ఇంకేది కూడా మనల్ని బలపరచలేదు. ఈ దేవుడు మాత్రమే బలం ఇవ్వగలిగినటువంటి దేవుడు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. దానియేలు 6:27 కూడా చూద్దాం. అక్కడ మాటలను నేను కొన్ని మీ ముందు ఉంచుతాను. విడిపించువాడు, రక్షించువాడు, పరమందు భూమి మీద ఆశ్చర్య కార్యములు జరిగించువాడు ఈయనే. ఒక అన్యుడు చెప్తున్నాడు అండి సాక్ష్యం. దేవుని కార్యాల్ని కళ్ళారా చూసినటువంటి ఒక అన్య రాజు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. విడిపించువాడు, రక్షించువాడు, పరమందు భూమి మీద ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు ఈయనే. విశ్వాసులుగా మనం ఇది నమ్మి ప్రార్థన చేయాలి. ఇది నమ్మి ప్రార్థన చేయాలి. విడిపించేవాడు, ప్రతి పరిస్థితి నుంచి విడిపించేవాడు ఆయనే. ప్రతి ఆపద నుంచి, అపాయం నుంచి రక్షించేవాడు ఆయనే. పరమందు భూమి మీద ఆశ్చర్య కార్యాలు చేసేవాడు ఆయన. ఇలా తమకున్న ఆపద పరిస్థితుల్లో వాళ్ళు ప్రార్థన చేశారు. గొప్ప విషయాన్ని దేవుడు వాళ్ళ ప్రార్థనకి జవాబుగా అనుగ్రహించాడు అనే సందర్భాలని 1-2 మీ ముందుంచి మనం క్లోజ్ చేసుకుందాం. ఒక 5 నిమిషాల లోపే ఈ విషయాలను చూద్దాం. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా, ఎంత భయానకంగా ఉన్నా, ఎంత ప్రమాదకరంగా ఉన్నా ప్రార్థనని ఆలకించి జవాబిచ్చేటువంటి దేవుడని మన గతం, అంటే చరిత్ర అంతా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉంది. ఈ విషయాల్ని ఎరిగిన వాళ్ళై, వాళ్ళ పితరుల జీవితాల్లో దేవుడు చేసిన ఆ క్రియలను ఎరిగిన వాళ్ళై యోధా ప్రజలు, యెహోషాపాతు ఆయన మీదనే మనసు నిలిపి ఉపవాస దినాన్ని ప్రకటించుకొని దేవుని సహాయం కోసం ప్రార్థన చేస్తూ, అయ్యా నువ్వే మాకు దిక్కయ్యా, నువ్వే మాకు సహాయకుడు అయ్యా అని దేవుని సన్నిధిలో వాళ్ళు, మాకేది తోచదయ్యా, నువ్వు మాత్రమే ఆ సహాయం అని ప్రార్థన చేశారు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడున్న మనం అనుభవిస్తున్నటువంటి ఆపదకరమైన పరిస్థితులు మరి సంఘం మీదకి కొన్ని వచ్చాయి. 1-2 సందర్భాలని మీ ముందుస్తాను. ఆది సంఘం మీదకి ఘోరాతి ఘోరమైన శిక్షలు వచ్చాయి, పరిస్థితులు, ఆపదలు వచ్చాయి. అలాంటి శ్రమ వాళ్ళ మీదకి భయంకరంగా ఒక తుఫాను వలె విరుచుపడినటువంటి సమయంలో అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం మనం చూస్తే, కనిపిస్తే కాల్చివేత అన్నట్టుగా ఉంది ఆ పరిస్థితి. శిష్యులు కనపడ్డారో సచ్చారే. అది ఆనాటి యేసయ్య చనిపోయిన మొదటి దినాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, శిష్యులు కనపడ్డారో చనిపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు, మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళబాకండి,
మీరు నాకు నేను పంపబోయే ఆదరణకర్త కోసం మీరు కనిపెట్టండి అని చెప్పాడు. యెరూషలేములో ఉంటే ప్రవక్తలు మామూలుగా చీల్చి చెండాడుతున్నారు, చంపేస్తున్నారు. అసలు యేసయ్య శిష్యులంటే ఇంక బతకలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు, మీరు యెరూషలేములోనే ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. కనిపెట్టండి అన్నాడు పరిశుద్ధాత్మ కోసం. ఎలా కనిపెట్టాలండి? పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. వాళ్ళు మేడగదిలో ఉండి కనిపెట్టడం మొదలుపెట్టారు. దేవుని మాటకు లోబడి విధేయత చూపించి తమ చుట్టూ ఎంత ఆపదున్నా, బయట కనపడితే చంపేస్తారన్న ఆపదున్నా వాళ్ళు కనిపెట్టడం మొదలుపెట్టారు. దాదాపు సుమారు 120 మంది ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేశారు. నాకు అనిపిస్తుంది వాళ్ళు అసలు మనసు ఎలా నిలిపారండి అలాంటి పరిస్థితుల్లో. తలుపు డోరు శబ్దం అయితే చావే, ఇంకంతే. అలాంటి పరిస్థితి ఉంది అప్పుడు. అలాంటి భయానకమైన పరిస్థితుల్లో వాళ్ళు మనసు నిలిపి ఏక మనసుతో 120 మంది దగ్గర దగ్గర ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగొచ్చింది అనేటువంటి మాట మనం 2వ అధ్యాయంలో చూస్తాం. తద్వారా ఏం జరిగింది? 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారండి. దేవుడు వాళ్ళ ప్రార్థనకి ఇచ్చిన జవాబు అది. 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. అంటే ఎలాంటి పరిస్థితి ఉన్నా దేవుని మీద ఆనుకుంటే ఆయనే మనకు దిక్కని ప్రార్థన చేస్తే, ప్రభువా నువ్వే మాకేం తోచదయ్యా, నువ్వే నాకు సహాయం చేయాలని అడిగితే ఆయన తన వద్దకు వచ్చే వాళ్ళని త్రోసివేయని దేవుడు అని దేవుని వాక్యం మనకి ఆదరణగా చెప్తా ఉంది. 4వ అధ్యాయాన్ని చూస్తే అధికారులు, పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఇంతమంది గుంపు కూడి శిష్యులను బెదిరించారండి. నోరెత్తి యేసు అనే నామం ఉచ్చరించారో భూమి మీద మీకు నోకలు చెల్లినట్టే అని బెదిరించారు, కొట్టారు, హింసించారు వాళ్ళని. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వచ్చి నోరు ఇప్పటానికి అవకాశం లేని పరిస్థితుల్లో వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేస్తే ఏం జరిగింది అంటే సంఘంలో గొప్ప ఐక్యత వచ్చిందండి. ఇది 4వ అధ్యాయంలో జరిగింది. చూస్తే గొప్ప ఐక్యత వచ్చింది. ఎంత ఐక్యత వచ్చిందంటే వాళ్ళలో ప్రేమ పొర్లి ప్రవహించింది. తమకున్నవి పంచిపెట్టే ఇచ్చేశారంట. వాళ్ళు పంచిపెట్టుకున్నారంట. ఎవరి అవసరత కొద్దీ వాళ్ళు పంచిపెట్టుకున్నారంట. ఎవరికి కొదువు లేకుండా చేశాడు దేవుడు. ఆ మాటలు ఉన్నాయి 4వ అధ్యాయం. ఎవ్వరికి కొదువు లేకుండా చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో? భయానకమైనటువంటి పరిస్థితుల్లో, హింస కలిగిన పరిస్థితుల్లో, శ్రమ ఉన్న పరిస్థితుల్లో, బెదిరింపులు ఉన్న పరిస్థితుల్లో, నోరెత్తితే యేసు అని నోరెత్తితే చంపుతారన్న పరిస్థితుల్లో ఎవరికి కొదువు లేకుండా దేవుడు చేశాడు వాళ్ళ ప్రార్థనని. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. 7, 8 అధ్యాయాలు చూస్తే సంఘం పైకి గొప్ప హింస వచ్చింది. అయితే సంఘం ప్రార్థన చేసింది. దేవా నువ్వే మాకు దిక్కని ప్రార్థన చేసింది. సంసోన్ చెప్తాడు కదా ఒక సామెత, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అనే ఇప్పుడు కథ చెప్తాడు. అలాగే దేవుడు ఏం చేశాడంటే సంఘాన్ని చీల్చివేయాలని చీల్చి చెండాడుతున్నటువంటి సౌలు అనేటువంటి యొక్క యవనస్తుడు ఒక పెద్ద గుంపుని ఎంటబెట్టుకొని ఊళ్ళ మీద పడి చీల్చి చెండాడుతా ఉన్నాడు క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే చీల్చి చెండాడి తినివేయాలని చూస్తున్నటువంటి శత్రువునే మార్చిపడేశాడు దేవుడు. అతని నుండి సంఘానికి ఎన్నో ఆత్మీయ సత్యాల్ని, ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టే వ్యక్తిగా అతన్ని మార్చిపడేశాడు దేవుడు. మార్చాడండి దేవుడు. శ్రమల్లో, హింసల్లో, ఆపదల్లో, అపాయాల్లో, మరణకరమైన ఇలాంటి అనేకమైనటువంటి పరిస్థితులు, విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో, ఏమి తోచని పరిస్థితుల్లో, దిక్కులేని పరిస్థితుల్లో ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మనకున్నాడు అని ఈ సంగతులన్నీ మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఈ సంగతులన్నీ ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడున్న ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మన కుటుంబాలు, మన సంఘాలు, ఎంతో మంది వ్యక్తులు ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నాం. మనం నమ్మకమైన దేవునికి ప్రార్థన చేద్దాం, ఆధారపడిన దేవునికి ప్రార్థన చేద్దాం, ఎంత మాత్రము త్రోసివేయని దేవునికి ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు మన పాపాన్ని ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన ఉగ్రత మన సంఘాల మీద, మన విశ్వాస కుటుంబాల మీద, మన దేశం మీద ఉండకుండా దేవుడు కనికరం చూపించేటట్టుగా ఆయన సందులో మన హృదయాలు కుమ్మరిద్దాం. ఆయనే రక్షించుటకు సమర్థుడు, ఆయనకు సమస్తం సాధ్యం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి
ఆయన ప్రార్థన ఆత్మతో నింపి మనల్ని ముందుకు నడిపించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మీ దేవుని వాక్యాన్ని బట్టి మనం ఇప్పుడు కొన్ని ప్రార్థనా అంశాలు మన ముందు ఉన్నాయి. మీకు ఇవ్వబడినటువంటి ఆ గ్రూప్ లో పెట్టబడినాయి. వాటిని మీరు చూడండి. అవి ఆ గ్రూప్ లో ఉన్నటువంటి మొట్టమొదటిగా మనం దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం. దేశం కోసం మనం కొంచెంసేపు ప్రార్థన చేద్దాం. మొదటి 2 విషయాలు, 1-2 విషయాలు, ఆ 2 సంఖ్య వేయబడింది. ఆ 2 విషయాల గురించి సహోదరుడు లాజరస్ గారు ప్రార్థన చేస్తారు. అన్మ్యూట్ చేసుకుని ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ రాజు గారు ఉంటే నెక్స్ట్ దానికోసం సిద్ధంగా ఉండండి. ఇజ్రాయెల్ రాజు గారు. లాజరస్ అంకుల్ అన్మ్యూట్ అయింది కానీ వినపట్టలేదు. లాజరస్ గారు అన్మ్యూట్ చేస్తున్నారా? చేసుకున్నారు. వినపడట్లేదు. వినపట్టలేదంట. ఫోన్ చేద్దాం లాజరస్ గారు. వినపట్లేదు. లాజరస్ గారిది వినబట్టలేదు. మనం అంకుల్ మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళి వచ్చారు. నీ ప్రార్థన చేయాలి. అక్కడ మా వినిపించట్లేదు. హలో. ఓకే. రైట్. మొదటి 2 విషయాలు దేశం కోసం, మొదటి 2 విషయాలు మీరు చేయండి. హలో అన్నా. హలో. వినిపిస్తుంది. 2 విషయాలు మీరు ఒకసారి జస్ట్ చెప్పండి అన్న నాకు. మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఉన్న కరోనా బాధితుల కోసం ప్రార్థిస్తాం. ప్రాముఖ్యంగా కరోనా వ్యాధి విస్తృతంగా ప్రబలి ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్. ప్రతి రోజు 3.5 లక్షల కేసులు నమోదవుతున్నాయి. 3.5 లక్షలు, 3 లక్షలే ఉంది అక్కడ. 3.5 లక్షలు. దేశ నేతలకు దేవుడు కరోనాను కట్టడి చేయడానికి జ్ఞానాన్ని దయచేయనట్లు ప్రార్థన చేద్దాం. సో క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, మరి అక్కడ రాజకీయాలు ఏమి లేకుండా ప్రజలకు మాత్రమే మనం ఉపయోగకరంగా ఉండేట్లుగా ఎంతో మంది చనిపోతున్నారు. సో వాళ్ళని దృష్టి ఉంచుకొని మరి ప్రార్థన చేయడానికి. సో మొదటి 2 విషయాల గురించి అంకుల్ స్క్రీన్ షేర్ చేశాను. వెరీ గుడ్. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యం కొరకై వందనాలు. మా ప్రభువా ఈరోజు ఈ స్థితికి కారణం నా పాపమే అని నేను ఒప్పుకుంటున్నాను ప్రభా. మా తండ్రి నీ అందరి భయము ప్రభా నేను కనబరచలేదు తండ్రి. మా ప్రభా నేను విర్రవీగానని ఒప్పుకుంటున్నాను ప్రభా. నా యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో నేను ప్రభా నీకు విధేయత చూపించవలసిన సందర్భాల్లో నేను తప్పిపోయానని ఒప్పుకుంటున్నాను ప్రభా. ప్రార్థన లేమి ప్రభా మా తండ్రి నాలో చాలా ఎక్కువగా ఉన్నది ప్రభా. కన్నీటితో ప్రార్థన చేసిన సందర్భాలు ఈ దినాల్లో కనిపించకుండా పోయినాయి తండ్రి. ప్రభా మా తండ్రి నీ యొద్ద క్షమాపణ కోరుకుంటున్నాను ప్రభా. మా తండ్రి నా బిడ్డల గురించి, నా కుటుంబం గురించి, నా సంఘం గురించి, ప్రత్యేకంగా దేశం గురించి ప్రభా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కనికరించండి. దేశంలో ప్రభా ప్రాముఖ్యంగా ఈ 9-10 రాష్ట్రాల్లో ప్రభా కరోనా ఎంతో విజృంభిస్తూ ఉండగా తండ్రి మా ప్రభా దాదాపు 3.5 లక్షల మంది ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు ప్రభా. అనేక మంది చనిపోతా ఉన్నారు తండ్రి. మా ప్రభా ఆ యొక్క శవాలను మరి కాల్చడానికి కూడా ప్రదేశం లేదు ప్రభా, ఖాళీ లేదు తండ్రి. బెడ్స్ దొరకట్లేదు ప్రభా, ఆక్సిజన్ దొరకట్లేదు ప్రభా. మా తండ్రి కనికరించండి, కృప చూపించండి మా ప్రభా. మా తండ్రి మరి నీ బిడలముగా మా ప్రభా మధ్యవర్తులుగా ఉండి మేము ప్రార్థించాలని మీరు కోరుతున్నారు తండ్రి.
మా ప్రభా ఈ సమయంలో ప్రత్యేకంగా సంఘముగా మేము ఏక మనసుతో ఏక భావంతో ప్రార్థిస్తూ ఉండగా ప్రభా ఈ కరోనాను మీరే కట్టడి చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నువ్వు సార్వభౌమాధికారం కలిగిన దేవుడవు, సమస్తాన్ని కంట్రోల్ చేసే దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. అనుకరించండి ప్రభా. మా తండ్రి మరి పాలకులు ఉన్నారు తండ్రి, మా ప్రభా మా తండ్రి వారికి కావలసిన వివేచన దయచేయండి ప్రభా. ఈ పాలసీ ఎలా తీసుకోవాలో వాళ్ళకి నేర్పించండి ప్రభా. మా తండ్రి మా ప్రభా కనికరించండి. మా ప్రభా గుంటూరు రాష్ట్రంలో మా తండ్రి అదే విధంగా అనేక రాష్ట్రాల్లో మా తండ్రి మా ప్రభా సరైన ప్రత్యేకంగా ఢిల్లీలో మహారాష్ట్రలో మా తండ్రి మా ప్రభా పరిస్థితి కంట్రోల్లో లేదు తండ్రి. ఆక్సిజన్ దొరకట్లేదు ప్రభా, వ్యాక్సిన్ దొరకట్లేదు ప్రభా. సహాయం దయచేయండి. మా పరిపాలకులకు కావాల్సిన వివేచన దయచేయండి. వాళ్ళ సొంత ఉద్దేశాలు కాదు కాని మా ప్రభా మా తండ్రి సమస్తముని ఆధీనంలో ఉన్నది కనుక ప్రభా మీరు వారిని గైడ్ చేయండి ప్రభా. సరైన రీతిలో నడిపించండి ప్రభా. ఇది కరోనా త్వరగా కట్టడి అవడానికి సహాయం దయచేయండి ప్రభా. కనికరించండి. ఈ సమయంలో మా తండ్రి మరి మా రాష్ట్రాలన్నిటిలో ఉన్న ముఖ్యమంత్రులకి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. మా ప్రభా క్యాబినెట్ మినిస్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. మా ప్రభా కనికరించండి. మీరే ప్రభా వాళ్ళకి కావాల్సిన వివేచన దయచేసి సరైన రీతిలో వారిని నడిపించమని, దీన్ని త్వరగా కట్టడి అవటానికి కావాల్సిన కృప దయచేయమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇజ్రాయెల్ రాజు గారు ఉన్నారు? డాక్టర్ ఇజ్రాయెల్ రాజు గారు వారు లేకపోతే మరి ప్రభాకర్ గారు ఉన్నారేమో. గుజనగూడ ప్రభాకర్ గారు అంకుల్ లేరా? ఓకే. అబ్రహాం గారు ఉన్నారా? మన షేక్ అబ్రహాం డానియల్ ఉంటే డానియల్ గారికి 3-4 విషయాలు షేక్ డానియల్ గారు ప్రార్థన చేస్తారు. ఆక్సిజన్ కొరత గురించి, తర్వాత డాక్టర్ల గురించి, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో వెళ్లకుండా, తర్వాత ఈ రెమిడిసివిర్ ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అవన్నీ కూడా చక్కగా అందుబాటులో రావడానికి ప్రభుకి ప్రార్థన చేద్దాం. షేక్ డానియల్ గారు ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు లాది వందనాలు, స్తుతులు, స్తోత్రార్పించుకున్నాం. దేవా మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు. దేవా మా జీవితాల్లో మా శక్తి చాలదు, జీవించడమే చాలా కష్టంగా ఉంది ప్రభువా. బయటికి వెళ్ళడానికే చాలా కష్టంగా ఉంది ప్రభువా. మా పితరులు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఆధారపడ్డారో వారికన్నా మేము ఎక్కువగా మేమే ఆధారపడుతున్నాం ప్రభు. మీరు పూనుకుంటే తప్ప, మీరు దిగి వస్తే తప్ప, మీరు కార్యం చేస్తే తప్ప ఎవరు లేరు ప్రభు. చేతి కాని వారిలాగా మేమందరం చేతి కాని వారు ప్రభు. మాకేమి తోచట్లేదు ప్రభు, మా శక్తి లేదు ప్రభు. ఒక పక్కన ప్రార్థన శక్తి కూడా మేము కోల్పోయాం ప్రభు. కనికరం చూపించండి, మా దేశం మీద కనికరం చూపించండి, మా రాష్ట్రాల మీద కనికరం చూపించండి. మీరు మాత్రమే ఇన్వాల్వ్మెంట్ అవ్వమని కోరుకుంటున్నాను ప్రభు. మీరే సహాయం చేయండి ప్రభు. మా గుంటూరు పట్టణాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభు. ఎంతో కొరత, బెడ్స్ లేనటువంటి కొరత, ఆక్సిజన్ సిలిండర్స్ బ్లాక్ లో అమ్ముకునేటువంటి వారు తండ్రి, ప్రాణాలతో చెలరగాటం ఆడేవారు అనేక మంది దుర్మార్గులు ఈ లోకంలో ఉన్నారు ప్రభు. వారి మనసులు మీరు మార్చండి, కఠిన హృదయాలను తీసివేయండి. ఉన్న రేటు ఒకటైతే అమ్మే రేటు ఎంతో భయంకరమైన రేటు అమ్ముతున్నారు ప్రభు. అది కూడా దొరకని పరిస్థితుల్లో ప్రభా మీరే సహాయం చేయండి ప్రభు. తండ్రి ఎంత మాత్రమే కాదు, ఆక్సిజన్ సిలిండర్స్ లేని యొక్క స్థితిలో ఉన్నాం ప్రభు. తండ్రి
అనేక మంది మా ఇంటి చుట్టుపక్కల మా రాష్ట్రంలో కొన్ని 3.5 లక్షల మంది రోజుకి ఇలాంటి పరిస్థితుల్లో కనికరం చూపించండి, జాలి చూపించండి, మీరే సహాయం చేయండి. ఇంజక్షన్స్ త్వరగా ఉత్పత్తి చేయడానికి తండ్రి, అదేవిధంగా ప్రభువా తండ్రి దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఆ దేశానికి కొరత లేకుండా చేయమని కోరుకుంటున్నాం. ఆక్సిజన్ సిలిండర్స్ మీరు కొరత లేకుండా చేయమని కోరుకుంటున్నాం. బెడ్స్ కొరత లేకుండా చేయమని కోరుకుంటున్నాం. తండ్రి, ఈ కరోనా బాధని ప్రజలు పడకుండా మీరే ఆ సంహారకుడిని మీరే దూరపరచమని కోరుకుంటున్నాం. మీరే మాకు సహాయం చేయమని కోరుకుంటూ ఈ పాయింట్స్ ని, ఈ ఇంజక్షన్స్ ని, ఈ టాబ్లెట్స్ ని కూడా ఎటువంటి బ్లాక్ లో వెళ్లకుండా డైరెక్ట్ గా పేషెంట్లకు అందేట్టుగా మీరే సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాం. దేవా మీరే సహాయం చేసి నడిపించమని కోరుకుంటాం. ఈ కొద్ది ప్రార్థన యేసుప్రభు వారి పాదముల చెంతకి చేరి సమర్పించుకుంటున్నాను తండ్రి. మణికుమార్ గారు ఉన్నారా? మణికుమార్ గారు ఉంటే అన్నా ఉన్నా చేస్తా. మణికుమార్ 5-6 అన్నా 5-6 అన్నా చేస్తా. అలాగే. ప్రభా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభు, మీ పదాలకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఇదిగో ఈ దినాన మీ పాసన్నిధిలో చేరి మా ప్రభు కన్నీటితో గోదాటానికి మొరపెట్టడానికి మా నాయన మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దిక్కు తోచని స్థితిలో మేము ఉన్నామని, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ప్రయాణం చేస్తున్నామని మీ సన్నిధిలో మొరపెడతా ఉన్నాం. నాయన, బయటికి వెళ్ళాలంటే భయం కలిగించేలాంటి పరిస్థితులు, ఎవరిని ఆశ్రయించినా కూడా మా ప్రభు మాకు ఎలాంటి రక్షణ దొరకనటువంటి పరిస్థితి. అందుకనే మీ పాద సన్నిధిలో మొరపెడతా ఉన్నాం. నైనా, మా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సమస్తం ఎరిగిన దేవుడు మా తండ్రి. నైనా, మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రిని మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాం. నైనా ప్రభు, తగిన జ్ఞానాన్ని దయచేయండి మా ప్రభు. ఎంతో మంది బిడ్డలు మా తండ్రి నైనా ఇదిగో రక్షణ లేకుండా నశించిపోతున్నటువంటి పరిస్థితులు. నైనా, ఆక్సిజన్ దొరకట్లేదు, బెడ్స్ దొరకట్లేదు, ఊపిరి సలపని పరిస్థితులు. నైనా ప్రభు, ఇదిగో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తా ఉన్నాం. నైనా, జ్ఞానం ఇవ్వండి ప్రభు. పరిస్థితిని ఎదుర్కోవడానికి సమయోచితమైన జ్ఞానంతో మా ప్రభు పరిస్థితులను నడిపించడానికి నైనా అతనికి మీ సహాయం దయచేయండి ప్రభు. మరి మినిస్టర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారికి కూడా మీ జ్ఞానాన్ని ఇవ్వండి నైనా. పరిస్థితులు చక్కబెట్టడానికి నైనా, ప్రజలను ఆదుకోవడానికి మా ప్రభు మీరు సహాయం దయచేయండి నైనా. అంత మాత్రమే కాదు మా తండ్రి నైనా, ఇదిగో గుంటూరు, విజయవాడ, వైజాగ్, కర్నూలు, రాజమండ్రి నైనా మొదలగు పట్టణాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీ పాస్ అనేది తీసుకొని వస్తున్నాం నైనా. ఎంతో ఎక్కువగా డిసీజ్ స్ప్రెడ్ అయినటువంటి ప్లేసెస్ మా తండ్రి నైనా. మీ ఆత్మ కుమ్మరింపు దయచేయండి నైనా. బిడ్డలకి విడుదల దయచేయండి మా తండ్రి. మా ప్రభు నైనా, ఈ వైరస్ నుంచి విముక్తి కలుగు చేయండి నైనా. ఇదిగో కుటుంబంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హాస్పిటల్లో నైనా ఎవరు మరణిస్తున్నారో, ఎవరు జీవిస్తున్నారో ఎవరికి తెలియనటువంటి పరిస్థితులు నైనా. మరి అలాంటి పరిస్థితుల నుంచి విడుదల కలుగు చేయండి మా ప్రభు నైనా. మీరు మాత్రమే ఈ కార్యం చేయగలిగిన దేవుడని మీ సన్నిధిలో మొరపెడతా ఉన్నాం ప్రభు నైనా. ఇదిగో మా అధికారులకు జ్ఞానం ఇవ్వండి. ప్రతి ఒక్కరూ కూడా నైనా ఇదిగో వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి మీ ఆలోచన శక్తి దయచేయండి మా తండ్రి. మీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని నైనా, సమస్తాన్ని చక్కబెట్టమని మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్ దీనా రోజు గారు లేరా? ఉన్నారు అంకుల్, అన్మ్యూట్ చేస్తాను. అన్మ్యూట్ చేస్తే వారు 8-9 అంటే దీనా రోజు అంటే అన్మ్యూట్ చేసుకోండి. ఆ 8-9 దాంట్లో ఏమండి కళ్ళు సరిగా నోటితో చెప్పండి. నోటితో
పాస్టర్లు, మిషనరీలు, ఇవాంజలిస్టుల కొరకు, ఆ, వారి కుటుంబ సంరక్షణ కొరకు, ఆ, రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించేటప్పుడు, చనిపోయిన వారి కుటుంబాలు తెలిసేటప్పుడు, సమాధి కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఈ యొక్క కరోనా నుంచి రక్షించబడాలని వాళ్ళు, ఎందుకంటే పాస్టర్లు ఎక్కువ తిరుగుతారు కాబట్టి. ఆ, తర్వాత మన సంఘం సపోర్ట్ చేస్తున్నటువంటి బ్లెస్సింగ్ యూత్ మిషన్, ఎవ్రీ హోమ్ క్రూసేడ్, విషన్ టు ది బ్లైండ్, ఎఫ్ఎంబిబి, ఆ, 4 సంస్థలు ఉన్నాయి. ఉమ్. లో కూడా ఈ పాస్టర్లు, మిషనరీస్, ఇవాంజలిస్టులు, వారి కుటుంబాలు. అలాగన్నా, అలాగ. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల నాయన, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మట్టిలో